హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు వీడియో ఎడిట్ అనేది ఎలా చేయాలని చెప్తున్నాను. చూసారా, యాప్ చూసారు కదా, ముందు స్క్రీన్ మీద వచ్చింది ఇన్షూట్ అనే యాప్ అండి. ఇన్షూట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దానిలోకి ప్లస్ గుర్తు ఉంటుంది. అది వీడియో అంటే వీడియో, ఫోటో అయితే ఫోటో, ఏదైతే అది చేసుకోవచ్చు. నేను వీడియో తీసుకున్నాను. వీడియో తీసుకొని మన గ్యాలరీలో ఉన్న ఏదో ఒక వీడియోస్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. దానిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన పని, దానికి వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుందండి. అక్కడ వాల్యూమ్లో 0 పెట్టాలి. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ ఆడియో అనేది రిమూవ్ అవ్వాలంటే అలా పెట్టాలి, లేదు ఉండాలంటే అవసరం లేదు. తర్వాత వచ్చేసి స్పీడ్ ఆప్షన్ ఉంటుందండి. స్పీడ్ ఆప్షన్ అది 1 ఉంటుంది నార్మల్గా. మనం 2 అయితే 2, 3 అయితే 3, అంతైతే మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. తర్వాత కర్వ్ ఉంటుందండి. కర్వ్లో కూడా మనం మార్చుకుంటే స్లో మోషన్ కానీ స్పీడ్ కానీ ఇలా అవుతుంది. స్పీడ్గా వీడియో ప్లే అయ్యి మళ్ళీ సడన్గా స్లో మోషన్లో వస్తుంది కదా, అలా కూడా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం పైన వీడియో మీద లెటరింగ్ ఇవ్వచ్చండి. లెటరింగ్ ఎలా అంటే చూడండి, నేను ఎలా టైప్ చేస్తున్నాను కదా, టెక్స్ట్లోకి వెళ్ళి టైప్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దానికి కలర్స్ మార్చుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ అండి. ఎమోజీస్ ఇవ్వచ్చు. చూడండి, ఎమోజీస్ పెట్టుకున్నాను. సో అలాగే ఏంటంటే ఆప్షన్స్ మనం ఒక్కొక్కటి యూస్ చేస్తూ ఉంటే మనకి ఏంటంటే ఒక క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు నేనేదో చెప్పడం, మీరేదో చేయడం కాకుండా మీరే ఒక వీడియో తీసుకొని, అది కూడా ఖాళీగా ఉంటేనండోయ్, మీరు బిజీగా మీ వర్క్లో ఉన్నది డిస్టర్బ్ చేసి నేను చేయమని చెప్పను. ఖాళీగా ఉండి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా టైంపాస్కి ఏదైనా కుకింగ్ వీడియో కానీ, ఎప్పుడు చూడడమే కాదు కదా, మనం కూడా ట్రై చేయాలి కదా. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో ఎవరమో చెప్పలేము కాబట్టి, సో అలాగా ట్రై చేయొచ్చు. ఏదైనా వీడియో మీద ట్రై చేయొచ్చు. లేదా మన పిల్లల వీడియోస్ మనం చేసుకోవచ్చు. లేదా ఎక్కడికైనా సరదాగా ట్రిప్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం అవి తీసుకొని మనం జనరల్గా మెమొరీస్గా మనం ఉంచుకోవడానికి కూడా వీడియోస్ చేసుకోవచ్చు. సాంగ్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా చాలా చేసుకోవచ్చు. చూడండి, ఆ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. తర్వాత స్ట్రోక్ ఇవ్వచ్చు. చూడండి, రెడ్ కలర్ స్ట్రోక్ వచ్చింది కదా, దాన్ని స్ట్రోక్ అంటారండి. వైట్ లెటర్స్కి రెడ్ కలర్ వచ్చింది. తర్వాత దాన్ని కర్వ్గా తిప్పొచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే లైన్ టు లైన్ స్పేస్ పెంచుకోవచ్చు. తర్వాత లెటర్ టు లెటర్ స్పేస్ పెంచుకోవచ్చు. తర్వాత చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇలాగా ఒక్కొక్కటి యూస్ చేస్తుంటే టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు. టెక్స్ట్ అంటే మనం ఏది టైప్ చేస్తున్నాం, మ్యాటర్ని టెక్స్ట్ అంటారండి. సో టెక్స్ట్ సైజ్ అయితే పెంచుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఎలా తీసుకోవడం ఖాళీగా వస్తుందండి. మనం ఫస్ట్ అయితే టెక్స్ట్ కోసం తీసుకుంటే మనకి సేమ్ ఇలానే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇలా చూడండి, ఇంకా ఇది కూడా బ్లర్గా కావాలన్నా, లేదా ఒక్కటే చిన్న పిక్చర్ క్లారిటీగా కావాలన్నా, లేదా అది చూడండి ఆ కలర్లో మనం ఏమైనా చేతితో గీసుకోవాలన్నా. తర్వాత ఇవి వచ్చేసి స్టిక్కర్స్ అండి. స్టిక్కర్స్ కూడా మనం ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే ఏం తీసుకుంటానంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే అవే ఎక్కువగా వీడియోస్ చేసేవాళ్ళు లైక్స్ కోసం చేస్తారు, తర్వాత సబ్స్క్రైబర్స్ కోసం చేస్తారండి, షేర్స్ కోసం చేస్తారు. కాబట్టి నేను అవైతే తీసుకుంటున్నాను. జనరల్గా మీకు ఉపయోగపడతాయి కాబట్టి నేను సింపుల్గా కూడా అవే తీసుకున్నాను. సో అవి పెట్టుకోవచ్చు. అవి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు స్టార్టింగ్లో చెప్తున్నాను కదా మీరు స్టార్టింగ్లో పెట్టకండి. ఈ లైక్, షేరు, సబ్స్క్రైబ్ అనేవి ఏంటంటే మనకి లాస్ట్లో వీడియో అంతా అయిపోయిన తర్వాత, షార్ట్ అయితే షార్ట్, లాంగ్ అయితే లాంగ్, స్టార్ట్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఏంటంటే షార్ట్స్ పెట్టుకుంటేనే బెటర్ అండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ అంటే చూడరు. సో షార్ట్ వీడియోస్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా చూస్తారు మన వీడియోని. ఈ వీడియో అయితే ఫుల్గా లెంతే ఉందండి, కానీ ఏంటంటే స్కిప్ చేయకండి. మీకైతే వీడియో మొత్తం మీరు క్లారిటీగా చూస్తే, నేనైతే మా అమ్మ అన్నీ మాట్లాడుతున్నాను, కానీ మీరు క్లారిటీగా చూస్తే మీకు ఏంటంటే ఎలా చేయాలి ఏంటనేది తెలుస్తుంది. చూడండి, నేను అక్కడ టైప్ చేసి నేను ఎక్కడ క్లిక్ చేస్తున్నాను అక్కడ హైలైట్ అవుతుంది కదా. సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలి ఏంటి అనేది చూసుకోవచ్చు. స్పీడ్ పెంచుకోవచ్చు అండి. మనం వీడియో లెంతీగా ఉంటే స్పీడ్ పెంచుకోవచ్చు. తర్వాత ఇలా చాలా అంటే చాలా అండి. ఒక ఆప్షన్ అని కాదు, ఇన్షూట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో చూడండి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలాగా మనకి రౌండ్ రోల్ తిరిగేటట్టు కానీ, లేకపోతే స్ట్రక్ అయ్యేటట్టు కానీ, ఈ డిఫరెంట్ టైప్స్ అండి. సో అది ప్రతిదీ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ కింద వీడియో డ్రాగ్ చేస్తున్నాం చూసారా, అలా డ్రాగ్ చేసుకొని మనకి ఏ ప్లేస్లో అయితే అలా కావాలో, ఏం కావాలో అది మనం పెట్టుకోవచ్చు అండి. టెక్స్ట్ అయితే టెక్స్ట్, ఎమోజీస్ అయితే ఎమోజీస్, లేదా మనం ఏమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే ఎఫెక్ట్స్, లేదా ఇంకా అన్నీ చూసారా నేను మార్చుతున్నాను. ఒక్కొక్కటి మార్చుతుంటే అక్కడ మనకి కనిపిస్తుంది చూసారా, అవన్నీ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. ఇన్షూట్ అనే యాప్లో మనకు అంత ఉపయోగపడుతుందండి. చూడండి, ఇలా చేసుకోవచ్చు. చాలా ఇంకా నేను కొన్ని ఆప్షన్సే మీకు చూపించాను, చాలా ఉన్నాయి ఇంకా. సో అన్నీ మీరు 1 by 1 ట్రై చేస్తే మీకు ఏంటంటే ఆ వీడియోస్ చేయడం ఎలాగా, ఏంటి, ఏ ఆప్షన్, దేనికి వెళ్ళాలి. చూడండి, వాటర్ది కూడా చూడండి మంచు పడినట్టుగా వచ్చింది. చూడండి, ఉరుములో మెరుపులు వస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది. తర్వాత గ్రేడియంట్ కలర్స్ కానీ ఏవైనా సరే ప్రతిదీ కూడా ఏంటంటే ఆప్షన్స్ మనం మార్చేకొలది మనకైతే
తెలుస్తుందండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ఆప్షన్స్ కొన్ని ఫ్రీగా వస్తాయండి. కొన్ని మనం అమౌంట్ పెట్టి కొనుక్కోవాలని అంటారు. కాకపోతే మనం అమౌంట్ పెట్టి అందరూ కొనుక్కోలేరు కదా! నార్మల్‌గా మనకి అవైలబుల్‌లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి మాత్రమే యూజ్ చేసుకోవాలండి మనం. యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి లైకు, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం లాస్ట్‌లో పెట్టండి. తర్వాత థంబ్‌నెయిల్ చేసుకోవాలన్నా మీరు థంబ్‌నెయిల్ పెట్టాలి. థంబ్‌నెయిల్ అంటే ఏంటంటే మనం వీడియోకి కవర్ పేజ్ అంటాం కదా! అలాగా పైన స్క్రీన్ పైన స్టార్టింగ్ కనిపిస్తుందండి. సో ఏంటంటే అలా పెట్టాలంటే మనకి వీడియో మీద అవ్వదు కాబట్టి ఒక పిక్చర్ తీసుకొని ఒక పిక్చర్ మీద మనం పిక్చర్ అయినా లేదా ఎంటీ తీసుకొని అక్కడ ఎంటీ అని ఉంటుంది బ్లాంక్ అని ఆ బ్లాంక్ తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసి దాని మీద టైప్ చేసుకోవచ్చు అండ్ దాని మీద పిక్చర్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఎమోజీస్ కానీ లేకపోతే మన గ్యాలరీలో పిక్చర్స్ కానీ ఏవి కావాలంటే అవి అప్లోడ్ చేసుకోవచ్చు. అవి అప్లోడ్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకొని గ్యాలరీలో సేవ్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లో సో అది చూడండి రోల్ ఆప్షన్. ఈ లెటర్స్ పడడం అనేది టెక్స్ట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి అందులో లెటర్స్ పడే దానిలో కూడా. సో ఎలాగైతే మీరు చేసుకోండి. తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ మీకు నెట్ ఎంత అవైలబుల్ ఉంటే అంత ఎక్కువ పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది. సో ప్రతిదానికి అలాగా వీడియో అనేది యాడ్ వస్తుంది. యాడ్ని స్కిప్ చేసుకున్న తర్వాత అలాగ కన్వర్టింగ్ వీడియో అవుతుంది. అది 100% అయిన తర్వాత మనకి ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో నేనైతే తనకి పంపాలి కాబట్టి నేనైతే వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నాను. లేదు